హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాస్ వరల్డ్ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియోలో ఎస్పెషల్లీ నాకు చాలామంది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది, ఏం చేయాలి, రెమెడీ చెప్పండి అని చాలామంది అడిగారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. నేను ట్రై చేశాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చాలా నచ్చింది నాకు. యాక్చువల్గా హెడ్ బాత్ చేశాక ఎంత హెయిర్ ఊడిపోతుంది అనేది కూడా ఈ వీడియోలో విత్ ప్రూఫ్ మీతో షేర్ చేస్తాను. సో వెల్కమ్ టు ద ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా జయాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చి వీడియోస్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ది బెస్ట్ రెమెడీ ఏదైనా ఉందంటే ఇది. నిజంగా నేను ఇంతకు ముందు కూడా చాలా రెమెడీస్ మీతో షేర్ చేశాను, బట్ సీరియస్లీ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఐ జస్ట్ షాక్ మై సెల్ఫ్. ఇంత బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. నేను అప్లై చేసుకున్నాను. ఫస్ట్ అయితే ప్రిపరేషన్ చూసేద్దాము. దీనికి మెయిన్గా మనం వాడుతున్న మెయిన్ ఇంగ్రీడియంట్, ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ ఈజ్ మనము రెడ్ ఆనియన్ వాడుతున్నాము. రెడ్ ఆనియన్ మీకు అవైలబుల్ లేదు అంటే కనుక చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి, అవైనా వాడుకోవచ్చు. చిన్న ఉల్లిపాయలు అంటాం కదా, అది. నేనైతే రెడ్ ఆనియన్ తీసుకున్నాను. జ్యూస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కెరటిన్ ట్రీట్మెంట్లో కానీ పార్లర్కి వెళ్ళినప్పుడు రకరకాల ఇతరితర హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెయిర్కి సంబంధించిన ప్యాక్స్లోని పార్లర్స్లో కూడా ఈ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసినవి వాడుతూ ఉంటారు. సో అంత మంచి రిజల్ట్స్ అనేవి దీంతో మనకు ఉంటాయి అన్నమాట. ఆనియన్ అనేది హెయిర్ పొడవుగా అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ని చేసి జుట్టు ఊడడాన్ని తగ్గించి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్రెండ్స్. సో నేనైతే ఒక పెద్ద సైజ్ అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నాది ప్రస్తుతానికి షార్ట్ హెయిర్ కాబట్టి నా హెయిర్కి సరిపడినంత తీసుకున్నాను. కంప్లీట్గా నాకు సరిపోయింది. ఈ ఆనియన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక మనము బ్లెండ్ చేసుకోవచ్చు లేదా గ్రేట్ చేసుకోవచ్చు. తురుముకుంటాం కదా, అలా అయినా కానీ తురుముకోవచ్చు. అలా తురిమేసుకొని మనకి ఆనియన్ జ్యూస్ అనేది కావాలి. ఆనియన్ జ్యూస్ని మిక్సీ పట్టుకున్నాను. నేను మిక్సీ పట్టుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు. నేను కొంచెం అలా కచ్చాపచ్చాగా అన్నా కానీ దంచుకోవచ్చు. మనము ఒక కవర్లో వేసుకొని దంచుకొని జ్యూస్ తీసుకోవచ్చు. ఒక గుడ్డలో కట్టి కూడా దంచుకోవచ్చు. ఎలా అయితేనేముంది, మనకి జ్యూస్ రావాలి. సో జ్యూస్ అనేది ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోని జ్యూసు స్పూన్తో మనం మెదుపుతూ ఉంటే ఫైన్ జ్యూస్ అనేది మనకు వచ్చేస్తుంది. చాలా ఎక్కువ జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. రెడ్ ఆనియన్స్ అయితే కనుక మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ జ్యూస్ అనేది మనకి యూజ్ అవుతుంది. డైరెక్ట్గా జ్యూస్ అప్లై చేసుకోవచ్చా, ఇంకా మీ స్కాల్ప్ టైప్ని బట్టి మీరు ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాడాలా అనేది ఇప్పుడు చూసేద్దాం. నాదైతే డ్రై స్కాల్ప్ ఫ్రెండ్స్. నాది డ్రై స్కిన్ అని చెప్పాను. నా స్కాల్ప్ కూడా డ్రై స్కాల్పే. నేను ఎక్కువ రోజులు హెడ్ బాత్ చేయకపోయినా కానీ నాకు ఆయిల్ ఏమంతా ప్రొడ్యూస్ అవ్వదు నా స్కాల్ప్లోని. ఎక్కువ మందికి ఒకరోజు ఇవాళ హెడ్ బాత్ చేసి నెక్స్ట్ డేకే వాళ్ళకి ఆయిల్ అనేది ప్రొడక్షన్ వచ్చేసి హెయిర్ అంతా కూడా ఆయిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ ఆయిలీ స్కాల్ప్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ డైరెక్ట్గా దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. బట్ నాది డ్రై స్కాల్ప్ కాబట్టి డ్రై స్కాల్ప్ వాళ్ళకి కొంచెం అంత మాయిశ్చరైజ్ అవసరం కాబట్టి సో నేను వాడుతున్న ఆయిల్ ఒక 10 drops వరకు ఇందులో యాడ్ చేశాను. మనం తీసుకున్న ఆనియన్ జ్యూస్ ఇంత వచ్చింది కాబట్టి నేను 10 drops వరకు నేను వాడే ఆయిల్ యాడ్ చేశాను. మీరు ఏ ఆయిల్ వాడుకోవచ్చు అంటే మీరు కోకోనట్ ఆయిల్, పారాచూట్ ఇలా వాడతారైతే కనుక వాడుకోవచ్చు. లేదా ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇవి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ ఆయిల్ వాడతారో అది. ప్రస్తుతానికి మీ దగ్గర ఏ ఆముదం వాడుతున్నారైతే ఆముదం కూడా వాడుకోవచ్చు. ఏదైనా కానీ మీ జుట్టుకు మీరు ఏ ఆయిల్ అయితే పెడతారో అదే ఆయిల్ ఇందులో ఒక 10 drops వరకు యాడ్ చేసుకోండి. బాగా షేక్ చేయండి. షేక్ చేసి కాటన్ బాల్ అనేది అందులో వేసి డిప్ చేసి పాయిలుగా తీసుకుంటూ జుట్టుని ఫస్ట్ అయితే స్కాల్ప్కి అప్లై చేసుకోండి. పోసుకొని ఇలా రుద్దుకొని పెట్టేసుకోవడం కాకుండా స్కాల్ప్కి మెయిన్గా ఇది చేసే పని ఏంటంటే ఆనియన్ మనకి ఎంత ఘాటుగా ఉంటుంది చెప్పండి. చాలా చాలా ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటుదనం సల్ఫర్ చేసేది ఏంటి అంటే మనకి రూట్స్ని ఓపెన్ చేస్తుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. రూట్స్లోకి వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం ద్వారా మనకి
బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుంది. అండ్ చుండ్రు ఉంటే చుండ్రును కూడా తీసేస్తుంది ఆ ఘాటుతనంకి. అండ్ స్కాల్ఫ్ని క్లీనప్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ మనకి జుట్టు అనేది ఊడిపోయిన దగ్గర తిరిగి కొత్త జుట్టు వచ్చి నల్లగా ఒత్తుగా ఊడిపోవడం తగ్గి జుట్టు హెయిర్ ఫాల్ అనేది తగ్గి కొత్త జుట్టు రావడానికి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను ఇంకా చిక్కు కూడా తీయలేదు, మీకు డైరెక్ట్గా షేర్ చేద్దామని. చిక్కు తీసేప్పుడు ఎంత జుట్టు ఊడింది అనేది జెన్యూన్ రిజల్ట్ ఇద్దామని నేను ఇంకా చిక్కులు తీసుకోలేదు ఫ్రెండ్స్. సో మనం అప్లై చేసేసాక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు హెయిర్ అనేది వదిలేయాలి. ఒక కొప్పు చుట్టేసుకొని మొత్తం స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి అప్లై చేసుకున్నాక 2 పాయలుగా తీసుకొని హెయిర్కి రిమైనింగ్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్కి అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు హెయిర్ని కొప్పు చుట్టేసుకొని వదిలేసేయాలి. కావాలంటే దాన్ని కవర్ చేస్తారంటే కవర్ చేసేసుకోవచ్చు. అలా కవర్ చేసేసిన తర్వాత 1 అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో, మీరు ఆయిలీ స్కాల్ఫ్ అయితే కనుక జస్ట్ నార్మల్గానే వాష్ చేసుకోండి. లేదు మీరు కొంచెం ఆయిల్ వేసారైతే కనుక మైల్డ్ షాంపూ చాలా తక్కువ గాఢత ఉన్నది ఎక్కువ నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని అది 1 టైం చాలు, ఎక్కువ అవసరం లేదు. నేను కూడా 1 టైమే వాడాను. అది అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తాను. నిజంగా నేను ఏ విధమైన కండిషనర్ కానీ ఏది వాడలేదు. బట్ నా హెయిర్ చూడండి చాలా సిల్కీగా స్మూతీ ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఆనియన్ జ్యూస్ అనేది అప్లై చేశాక ఎంత అంటే చాలా స్మూతన్గా, నేను ఇంకా చిక్కులు తీయలేదు కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. బట్ హెయిర్ స్మూతన్ అయితే అయింది, చాలా బాగా మెరుస్తూ చూడండి. చిక్కులు కూడా ఏమంత పడలేదు, మీకు కనిపిస్తుంది కదా. నేను పెట్టే ముందుగానే చిక్కులు తీసుకున్నాను మీకు చూపించినట్టుగా. తర్వాతకి చిక్కులేం తీయలేదు ఇంతవరకు. ఇప్పుడు మీకు తీసి చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు వాష్రూమ్లో కూడా నాకు చాలా తక్కువ, అసలు ఒక 10 కూడా పట్టలేదు. హెడ్ బాత్ చేశాక నిజంగా ఏదో షార్ట్ హెయిర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అందుకే ఒళ్ళోనే దువ్వాను నేను మీకు చూపెడుతున్నా. ఇదేమీ స్పాన్సర్ ఏం కాదు, జెన్యూన్ రిజల్ట్ ఇస్తాను. అందరూ వాడాలనుకుంటే వాడతారు, వాడకూడదు అనుకుంటే వాడకుండా పోతారు. నాకు దాని వలన వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా, ఎందుకు దాచాలి, ఎందుకు అవంతా కూడా. ఇది నా కూడిన హెయిర్ మొత్తం కనిపిస్తుందా మీకు? ఇది ఇంత కొంచెం హెయిర్ మాత్రమే ఫాల్ అయింది ఫ్రెండ్స్. బట్ నేను కండిషనర్ వాడలేదు, ఏం వాడలేదు. బట్ నాకు ఎంత సిల్కీ స్మూతీ ఫీలింగ్ ఉందంటే అంత సిల్కీ స్మూతీ ఫీలింగ్ ఉంది. చాలా చాలా బాగా నచ్చింది నాకు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్యాక్ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. నిజంగా డ్యామ్ షూర్ అది.
చాలా ఒత్తుగా బౌన్సీగా జుట్టు తాకడానికి చాలా హ్యాపీగా నిజంగా రోజంతా తాకుతూనే ఉంటారు. అంత బాగుంది హెయిర్ అనేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఉంది. నాకైతే రిజల్ట్ చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా వాడుకోని అవసరం లేదు. ఛానల్లో ఆల్రెడీ నేను ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది పెట్టున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో త్రూ ద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ప్యాక్ వాడుతూ ఆయిల్ వాడితే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నాకైతే హెయిర్ చాలా చాలా బాగా కండిషనింగ్ అయ్యి చాలా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు ప్యాక్స్ ట్రై చేయండి. షాంపూస్ ఇవన్నీ మార్చుకోకుండా ప్యాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే మంచి బెస్ట్ రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ఐ హోప్ యు ఆల్ లవ్ ద రిజల్ట్ విత్ దిస్ అండ్ ఈవెన్ ఐ లవ్ దిస్. మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్లో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్ టు ద ఛానల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. Bye friends. Thank you for watching.